ఇప్పుడు మాస్టర్ డేటాను అప్లోడ్ చేసాం కాస్ట్ సెంటర్స్ ఒక 80 అనుకున్నాం, ఫైన్. ఒక ఆర్గనైజేషన్ లో సపోర్ట్కి వెళ్ళిపోయింది, ఒక ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయాలి, కంట్రోలింగ్ లో కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, KS01 కాస్ట్ సెంటర్ క్రియేషన్, ట్రాన్సాక్షన్ కోడ్ KS01. ఓకే ఫైన్. ఇక్కడ అడుగుతున్నాడు కాస్ట్ సెంటర్, మనకి ఇక్కడ కాస్ట్ సెంటర్ ఏంటని అడుగుతున్నాడు, ఇక్కడ నెంబర్ అడుగుతున్నాడు. నేను 10,000 నెంబర్తో చేస్తున్నాను. ఆర్గనైజేషన్ లో క్లయింట్ వేస్తాడు ఎంత నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ రోజు డేట్లు అయితే ఫ్రమ్ ది 1st of the month తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ది డికేడ్ తీసేసుకోవచ్చు. మాస్టర్ డేటాలోకి వెళ్తున్నాను. ఇప్పుడు శాలరీస్, కాస్ట్ సెంటర్, శాలరీస్, పర్సన్ రెస్పాన్సిబిలిటీ వేరా, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, హైరార్కీ ఏరియా, కాస్ట్ సెంటర్ కేటగిరీ చూడండి 11లో సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్టాండర్డ్స్ వచ్చి చూడండి, మార్కెటింగ్, డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్, W సెలెక్ట్ చేస్తున్నాను. హైరార్కీ ఏరియా వచ్చి మంది _hierarchy ఇవ్వాలి. కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ వచ్చి FOD1. ఎక్కడ సార్ ఇది? మన కంపెనీ కోడ్ రాలేదండి. మన కంపెనీ కోడ్ ఏంటండి? FOD1 కదా, FOD1. సార్. బిజినెస్ ఏరియా, ఫోర్డ్ బిజినెస్ ఏరియా. ఇక్కడ ఆప్షనల్ కేసెస్ ఎంటర్ చేస్తున్నాను. ఫోర్డ్ హైరార్కీ కెనాట్ బి యూజ్ దిస్ థింగ్, హైరార్కీ ఏరియా. న్యూమరికల్ లో అనుకుంటా సార్ అయితే. వన్ సెకండ్, ఎక్కడో రాంగ్ ఉంది. ఎక్కడంటారు చెప్పాలి, నాకు తెలుసు అది ఏంటో. ఈ కంట్రోలింగ్ ఏరియా ఇది మంద కదా. కంట్రోలింగ్ ఏరియా ఫస్ట్ మనం కంట్రోలింగ్ ఏరియాని మార్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి మార్చాలండి? కంట్రోలింగ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో ఉంటుందండి. బేసిక్ సెట్టింగ్స్ లో సెట్ కంట్రోలింగ్ ఏరియా చూడండి, ఇది ఏవో అంటే స్టాండర్డ్ లో ఉంది. మన కంట్రోలింగ్ ఏరియాని మార్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా లాగిన్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది ఫోర్డ్ కంట్రోలింగ్ ఏరియా ఎంటర్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చి యాజ్ యూజువల్ గా అదే స్క్రీన్కి వెళ్ళండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు హైరార్కీ ఏరియా మనకు వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మనది వచ్చింది చూసారా. ఇప్పుడు ఎంటర్ చేయండి. యాజ్ యూజువల్ గా శాలరీస్ అని ఇచ్చుకోండి, పర్సన్ రెస్పాన్సిబిలిటీ వేరే ఇవ్వండి, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ హైరార్కీ చూడండి వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. చూసారా, ఇది ఎక్కడ ఇచ్చామండి? ఇది యాక్చువల్గా కంట్రోలింగ్ ఏరియాలు ఇచ్చాము. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం చూడండి, అక్కడ ఇచ్చాం. హైరార్కీ తీసేసుకుంటుంది ఆటోమేటికల్లీ. తర్వాత ఫోర్డ్ కంట్రోలింగ్ ఏరియా అండ్ సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. కరెన్సీ INR, ఏ కరెన్సీ అయితే అది ఇచ్చుకుంటారు. ప్రాఫిట్ సెంటర్ ఆప్షనల్ అండి, ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు. ప్రాఫిట్ సెంటర్ అంటే ప్రాఫిట్ సెంటర్ ఇచ్చుకుంటారు. మాస్టర్ డేటా క్రియేట్ అవ్వలేదంటండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ క్రియేట్ అవ్వలేదండి. మాస్టర్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ అవ్వచ్చు. ఈజీ యాక్సెస్ లో చేస్తున్నామండి, అందుకు TRN క్రియేట్ అవ్వదు. ఇప్పుడు నేను ఇంకొక నెంబర్తో చేస్తున్నాను. 10,001 మాస్టర్ డేటా. దీన్ని ఏమంటారు? శాలరీస్, రెంట్ అనుకోండి. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అంటే సమ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎజంప్షన్, ఇవన్నీ కూడా తీసుకోవడం మనం. వేరా డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. హైరార్కీ వచ్చేస్తుంది.
బిజినెస్ ఏరియా వచ్చేస్తుంది ఫోర్త్ బిజినెస్ ఏరియా కరెన్సీ ఏఎన్ఆర్ వచ్చేస్తుంది. ఎంటర్ చేయండి. దెర్ ఇస్ నో ఎర్రర్స్ ఆన్ దట్. సో సేవ్ చేసేసుకోండి. సో ఇలా కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేసాం. మన ఆర్గనైజేషన్లో ఒక 80 ఉండొచ్చు, 100 కాస్ట్ సెంటర్స్ ఉండొచ్చు. క్లయింట్ మా కాస్ట్ సెంటర్ గ్రూప్స్ 4 అని చెప్పాడు. ఫైన్. ఇంకోటి కాస్ట్ సెంటర్ గ్రూప్స్ KSH1 కాస్ట్ సెంటర్ గ్రూప్స్ టీ కోడ్ వచ్చి KSH1. ఫైన్. ఇది క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ కాస్ట్ సెంటర్ గ్రూప్ అడ్మిన్ అని ఇచ్చాను. అడ్మిన్ ఇది క్లిక్ చేశాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్ ఇది సెలెక్ట్ చేసుకుని కాస్ట్ సెంటర్స్ అని క్లిక్ చేస్తే మనకి చేసాం కదా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏమొస్తాయి? ఎన్ని అడ్మినిస్ట్రేషన్ వస్తాయి? శాలరీస్ దాంట్లోకి వస్తుంది. తర్వాత రెంట్ కూడా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్. దెన్ సేవ్. ఇది కూడా మాస్టర్ డేటా. ఒక 80 ఉన్నారనుకోండి అడ్మినిస్ట్రేషన్ అండర్లో 20 ఇచ్చుకుంటారు. తర్వాత మేనేజ్మెంట్ ఎన్ని కాస్ట్ సెంటర్స్ ఉంటే అన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇలా కాస్ట్ సెంటర్ గ్రూప్స్ చేసుకుంటారు. వెరీ సింపుల్ అండి. సిఓ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, లాజిక్ ఏముండదండి. FIH నా దృష్టిలో కష్టం అండి. సిఓ చాలా ఈజీ. మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంతే. కాస్ట్ సెంటర్ గ్రూప్ని క్రియేట్ చేసాం. సో నౌ type of activities that can be provided by the cost centers. So individual processing, activity types, type of activities that can be provided by the transaction code KL01. So double click. Labor is one activity. Go to master data. ఇక్కడ labor అంటే ప్రొడక్షన్ వర్క్. లేబర్ ప్రొడక్షన్ వర్క్ చేసాడు. ప్రొడక్షన్ వర్క్ లేబర్ వచ్చేస్తే అంత. యాక్టివిటీ యూనిట్ ఈ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ హవర్స్ HR అని ఉంటుందండి. ఇక్కడ HR హవర్స్. కాస్ట్ సెంటర్ కేటగిరీ లేబర్ అంటే దేంట్లోకి వస్తుంది? ప్రొడక్షన్లోకి వస్తుంది. సో కంటిన్యూ. యాక్టివిటీ టైప్ మాన్యువల్ ఎలొకేషన్ ఆఫ్ ద కాస్ట్ ఎలిమెంట్స్. అక్కడ ఒక న్యూ GI విండో క్రియేట్ చేశాను. ఎలొకేషన్ ఆఫ్ ద కాస్ట్ ఎలిమెంట్స్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఎక్కడ క్రియేట్ చేస్తారు? FS00లో. ఫైన్. ఇక్కడ మనకి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ యొక్క ఇంటర్వల్ ఏంటండి? 5000 సిరీస్ అండి. 5000 సిరీస్. 5002 వరకు ఉంది. 5003 తీసుకుంటున్నాను. GL అకౌంట్ క్రియేట్. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ మనకి ఎలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. Allocation of the cost element. This is also secondary cost element, but one nature is change. So ఇక్కడ sort key వచ్చి 0001. ఇక్కడ జనరల్ గా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చేస్తుంటే కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం సెలెక్ట్ చేస్తామండి? ఇక్కడ మనం యాక్టివిటీ టైప్ చేస్తున్నామండి. ఇంటర్నల్ యాక్టివిటీ ఎలొకేషన్ అండి. ఇది సెలెక్ట్ చేస్తాం. నార్మల్ గా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు ఏం చేసామండి? ఓవర్ హెడ్ రేట్స్. జనరల్ కాస్ట్ ఎలిమెంట్ లో సెకండరీ అంటే ఓవర్ హెడ్ రేట్స్. ఇప్పుడు మనం యాక్టివిటీ టైప్ చేస్తున్నాం కదా, దీన్ని ఏమంటారండి? ఇంటర్నల్ యాక్టివిటీ ఎలొకేషన్. చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ లో చూడండి, కావాల్సింది ఏంటి? ఇక్కడ ఎలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్. ఇంటర్నల్ యాక్టివిటీ ఎలొకేషన్ చూడండి, ఇది క్రియేట్ చేసుకోవాలి. ఎలొకేషన్ ఆఫ్ ద కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఇంటర్నల్ యాక్టివిటీ ఎలొకేషన్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ కాస్ట్ అకౌంట్స్. సేవ్. ఇక్కడ సేవ్ చేసుకున్నాండి. ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. అర్థమైందండి?